సో నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రైవేట్ టెక్టిప్స్ ఇన్ తెలుగు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. సో ఎక్స్ప్రెషన్కి వచ్చేసరికి అయితే మనం సామ్సంగ్ M30 ఫోన్ గురించి ఒక ఎక్స్ప్రెషన్ వీడియో ఇస్తున్నా. ఇన్డెప్త్ ఎక్స్ప్రెషన్ అండ్ నార్మల్ ఓవర్వ్యూ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్వ్యూ చేసేసుకుని తర్వాత ఇన్డెప్త్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోదాం. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా పిక్ చూసుకోవచ్చు సామ్సంగ్ M31 ఫోన్ గురించి. సో ఫీచర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది, 6000 mAh బ్యాటరీ వస్తుంది అండ్ 64 MP కెమెరాతో పాటు వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట ఈ ఫోన్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అన్ని ఫీచర్స్ మీకు 16,000కి వస్తున్నాయి. తర్వాత ఈ ఫోన్ వచ్చేసి మీకు March 5th అవైలబుల్లో ఉంటుంది పర్చేస్ చేసుకోవడానికి. సో ఇక్కడ సైడ్లో చూసుకొచ్చి ఇది క్వాడ్ కెమెరా సెటప్తో ఉంది. 64 MP మెయిన్ కెమెరా, 5 MP డెప్త్ కెమెరా అండ్ ఇంకో 5 MP మ్యాక్రో కెమెరా అండ్ 3 MP ఏమో వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సో మీకు ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు 64 MP, 32 MP అండ్ 48 MP ఉన్న ఏమంటారు పిక్చర్ క్వాలిటీ అనమాట. పిక్చర్ క్వాలిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది ఎంత జూమ్ చేసినా సరే డిఫరెన్స్ ఉంది. సో మీరు ఆన్ స్క్రీన్ మీద పిక్ కూడా చూసుకోవచ్చు 64 MP యొక్క పిక్సెల్ క్వాలిటీ. తర్వాత ఫ్రంట్కి వచ్చేసరికి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. స్లోమో వీడియో చూసుకోవచ్చు, 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది అండ్ AR డూడూస్ అండ్ AR ఎమోజీస్ కూడా ఉన్నాయి ఐఫోన్ లాగానే. తర్వాత బ్యాటరీకి వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఉంది, USB Type-C పోర్ట్తో వస్తుంది అండ్ 15 watts ఛార్జర్తో పాటు వస్తుంది. డిస్ప్లేకి వచ్చేసరికి ఇది 6.4 inches డిస్ప్లేతో పాటు వస్తుంది, గోర్నింగ్ 3తో పాటు వస్తుంది, 420 nits వస్తుంది అన్నమాట బ్రైట్నెస్కి. సో నెక్స్ట్ ప్రాసెసర్ గురించి చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ Exynos 9611 Exynos ప్రాసెసర్ వస్తుంది అనమాట. 2.0 GHz ప్రాసెసర్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ గురించి చూసుకుంటే ఇది మాలియా ఉంది అనమాట. మాలియా G72 MP3 గ్రాఫిక్ కార్డ్తో పాటు వస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వస్తుంది. తర్వాత ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు, LPDDR4 ర్యామ్తో పాటు వస్తుంది అండ్ డ్యూయల్ సిమ్ డ్యూయల్ వోల్టీతో పాటు వస్తుంది. ఇది వైఫై కాలింగ్ కూడా అప్డేట్ అయితే రోల్ అవుతుంది 2-3 monthsలో అప్కమింగ్ డేస్లో. మీరు ఆన్ ద సిమ్ మీద చూసుకోవచ్చు 2 వేరియంట్స్ ఉన్నాయి, బ్లూ అండ్ బ్లాక్ అనమాట. ఓషన్ బ్లూ ఉంది, స్పేస్ బ్లాక్, 2 వేరియంట్స్ ఉన్నాయి. బెస్ట్ ఫీచర్స్ అనుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. నార్మల్గా అయితే ఇవి అన్ని ఫోన్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ 5600 ఫోన్స్లో కూడా ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో నా ఒపీనియన్ ఉంటుంది ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే ఇంకొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు అనిపించింది నాకు. సో ఇది ఓవర్వ్యూ ఎక్స్ప్రెషన్ అనమాట. మీరు ఇక్కడ దాకా చూసి ఓకే అనుకుంటే మీరు ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అని నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇట్లా ఇన్ డెప్త్ ఎక్స్ప్రెషన్ కూడా చూసి తర్వాత మీరు మీ డెసిషన్ తీసుకోండి, ఫోన్ తీసుకోవాలా. అట్లనే లాస్ట్లో కూడా నా వర్డిక్ట్ ఏంది, తీసుకోవాలా వద్దనేది కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంతకంటే ముందు ఏమేం చేయండి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఎక్స్ప్రెషన్ వీడియోస్ ఇంకా అండ్ ఆల్సో టిప్స్ ఉన్నాయి, టిప్స్ వీడియో కూడా చేస్తాను, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంటైర్ నోటిఫికేషన్ రావడానికి. సో ఇప్పుడు మనం ఇన్ డెప్త్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోదాం. సో ఇన్ డెప్త్ ఎక్స్ప్రెషన్లో అయితేనేమో ఇది సూపర్ AMOLED కెపాసిటీ స్క్రీన్తో పాటు వస్తుంది, 6.4 inches. తర్వాత వచ్చి 1080x2340 పిక్సెల్స్ అనమాట, 19.5:9 రేషియోతో పాటు వస్తుంది, 400 లెవెల్. ఓఎస్కి వచ్చేసరికి ఇది Android 10 మీద ఉంది. సామ్సంగ్ వాళ్ళది One UI 2.0 మీద బేస్ చేసుకొని ఉంది. తర్వాత ప్రాసెసర్కి వచ్చేసరికి సామ్సంగ్ Exynos 9611 10nm ప్రాసెసర్ మీద వస్తుంది. కోటెక్స్ రెండు అక్టోబర్ ప్రాసెసర్లు వస్తున్నాయి. జీపీఎస్ మాలియా G72 MP3 GPU ప్రాసెసింగ్ వస్తుంది అనమాట. మీరు బేసిక్గా పబ్జీ అయితే స్మూత్గా ఆడుకోవచ్చు. హైలా లేకపోతే అల్ట్రా హైలో పెట్టినప్పుడు మీకు కొంచెం ల్యాగ్ అనిపించచ్చు పబ్జీ అయితే. తర్వాత మీకు మైక్రో SD కార్డ్కి డెడికేటెడ్ స్లాట్ ఒకటి వస్తుంది, 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ అండ్ 128GB 6GB ర్యామ్. 2 వేరియంట్స్ వస్తున్నాయి. UFS 2.0 వస్తుంది, కానీ UFS 3.0 ఉండింటే బాగుంటుంది, ఇంకొంచెం స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేది. వీళ్ళు ఇంకా స్టిల్ UFS 2.0 మీదనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా చూసుకుంటే కెమెరా అయితే 64 MP కెమెరాతో పాటు వస్తుంది, 1.8 అపర్చర్, 26mm లెన్స్ వైడ్ యాంగిల్ వస్తుంది అండ్ 8 MP ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది, 5 MP ఏమో మ్యాక్రో లెన్స్ వస్తుంది అండ్ ఇంకొక 5 MP ఏమో డెప్త్ సెన్సార్ వస్తుంది. అండ్ టోటల్గా ఇది క్వాడ్ కెమెరా సెటప్ అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫీచర్స్కి వచ్చేసరికి నార్మల్ ఫీచర్సే. ఇది 2K రెజల్యూషన్కి 30 fps వస్తుంది అండ్ ఫుల్ HD ప్లస్కి ఏమో 30 fps వస్తుంది అనమాట. జైరోస్కోపిక్ అండ్ EMA స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. తర్వాత సెల్ఫీకి వచ్చేసరికి సెల్ఫీ 32 MP ఉంది, FHD 2.2 అండ్ 26mm అనమాట.
హెచ్డిఆర్ ఫీచరు అండ్ ఫ్రంట్ కూడా 1080p 30fps రికార్డింగ్ ఉంది. మీరు దీని మీద స్లో మోస్ తీసుకోవచ్చు అండ్ స్లో ఎమోజీ కూడా తీసుకోవచ్చు. తర్వాత మనం జాక్స్ వస్తే డిఫాల్ట్ గానే 3.5 జాక్ ఇస్తారు. తర్వాత కనెక్టివిటీ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ విత్ వస్తుంది. తర్వాత వైఫై డైరెక్ట్ వస్తుంది. హాట్స్పాట్ సపోర్ట్, బ్లూటూత్ 5.0 ఉంది. వీళ్ళు జీపీఎస్కి వచ్చేసరికి అయితే ఏజీపీఎస్, గ్లోనోస్ అండ్ వీడియోస్ ఉంది. మనది నావిక్ లేదన్నమాట, ఇండియన్ వాళ్ళది. బై డిఫాల్ట్ ఎఫ్ఎం వస్తుంది, యూఎస్బి 2.0 వస్తుంది, టైప్ సి అనమాట. 40 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ కెమెరా వెనకాలన్నమాట. వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇయ్యలేరు. నాన్ రిమూవల్ బ్యాటరీ, యాక్సెలరోమీటర్, జాయిరోక్సిమీటర్ విత్ ప్రాక్సిమిటీ మీటర్ అండ్ కంపాస్ వస్తుంది. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది చాలా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అండ్ నా వర్డిక్ట్ ఏంది, సో ఫైనల్గా నా వర్డిక్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలంటే ఇది వివో S1కి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. నా ఒపీనియన్లో శాంసంగ్ వాళ్ళు M13 అయితే బాగా పర్ఫెక్ట్గా అన్ని దిక్కుల ఆలోచించి ఫోన్ అయితే రిలీజ్ చేసిర్రు. 6000 mAh నార్మల్ బ్యాటరీ అయితే బెటర్. ఎందుకంటే ఇప్పటి జనరేషన్లో 6000 mAh బ్యాటరీ అంటే ఒక 2.5 days కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ప్రాపర్గా యూజ్ చేస్తే 2.5 days కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో అంతే ఫ్రెండ్స్ వీడియో. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టెక్ అప్డేట్స్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.